వ్యవసాయినాం కృష్ణ చైతన్యం నందు నలుగురిన. థ్యాంక్ యూ సజెస్ట్ మళ్ళీ జాయిన్ అవ్వండి. సో ఎక్కడ చర్చించాం లైక్ సాధన కూడా ముఖ్యమైన క్వాలిటీ భక్తులకి. సో అప్పుడే మనం కృష్ణ భక్తిలో ముందుకెళ్తామని చర్చించాం కదా. సో ఈ కృష్ణ భక్తిలో స్థిరంగా అంటే లైక్ వ్యవసాయ అంటే స్థిరంగా ఉండాలి అంటే ఒక షార్ట్ కట్ కూడా ఉంది. అదేంటో మీకు తెలుసా? ఏంటి ఆ షార్ట్ కట్? హరే కృష్ణ. ఒక షార్ట్ కట్ కూడా ఉంది. ఎవరైనా చెప్పగలరా ఏంటో ఆ షార్ట్ కట్ తెలుసా? అది అందరికి లైక్ రోజు మనం చర్చిస్తూనే ఉంటాం అనమాట. ఇది ఎలా యూనో అది ఎలా సాధ్యం అంటే గురువు లైక్ కేవలం ఒక గురువు యొక్క కృప వల్లనే కుదురుతుంది అనమాట. మనము కృష్ణ పైన ఉంచే నమ్మకం అనేది దృఢంగా అవ్వాలి అంటే అది గురువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మనము కృష్ణ సేవని పర్ఫెక్ట్ గా చేయాలంటే గురు సేవ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డే మనము ఇస్కాన్ టెంపుల్ లో చూస్తూనే ఉంటాం. లైక్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కూడా చెప్తారు, మార్నింగ్ గురువాష్టకం అని పాడతాం కదా, సంసార దావ నలలీల లోక అని. సో దాంట్లో చెప్తారనమాట విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్. ఏమంటారంటే యస్య ప్రసాద భగవత్ ప్రసాదో యస్య ప్రసాద నగతి కుతోపి అని అంటారు. అంటే గురు సంతోషిస్తే కృష్ణ ఆటోమేటిక్ గా సంతోషిస్తారు. అండ్ కృష్ణ సంతోషిస్తే ప్రతి ఒక్కరు సంతోషిస్తారు అని చెప్తారు అనమాట. ఇది మీనింగ్ గురువాష్టకంలో. సో మనము గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని మన లైఫ్ లో మిషన్ లాగా తీసుకొని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో మీరే ఆలోచించండి. మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ కోసం అప్లై చేసినాం అనుకోండి. ఒక ఎంప్లాయీని కన్సిడర్ చేయాలంటే ఏం చేయాలి? డైరెక్ట్ గా కంపెనీ ప్రెసిడెంట్ కి వెళ్ళి రెజ్యూమే ఇస్తారా, లేదా హెచ్ఆర్ రికమెండ్ చేసినప్పుడు మేనేజర్ లైక్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇస్తారా జాబ్? ఎవరు మన మేనేజర్ రెజ్యూమే ఇస్తారు? యాక్సెప్ట్ చేసినప్పుడు ఇస్తారు మాతాజీ. రైట్, మేనేజర్ యాక్సెప్ట్ చేయాలి, హెచ్ఆర్ అప్రూవల్ ఉండాలి. సో అలాగే మనం గురువు యొక్క ఆశ్రయం పొందాలన్నమాట. డైరెక్ట్ గా కృష్ణ సైడ్ వెళ్ళలేమన్నమాట. మనకు అంత ప్యూరిటీ లేదు. మన మనసు ప్యూరిటీగా లేదు. మన హార్ట్ కూడా ప్యూర్ గా ఉండదు. ఎందుకంటే త్రిమూర్తులు అంటే ఆ ఈ సత్వ రజస్తమో గుణాలతో చాలా ఎఫెక్ట్ అయి ఉంటాం అనమాట మాయ ద్వారా. సో మనము గురువు యొక్క కృప అనేది చాలా ముఖ్యం. అది మనం కృష్ణ సేవ చేస్తున్నామని యూనో లైక్ ఇట్లా చెప్తారు కదా, లైక్ నేను ఇది ఈ సేవ చేస్తున్నా, నేను ఇది అటెండ్ అవుతున్నా, ఇలా చేస్తున్నా అని. సో ఇలా లైక్ ఎట్లా అంటే ఇలా చేయకుండా గురుగన ఇలా అనుకుంటే ఏంటంటే ఇలా ఓకే, ఈ శిష్యుడు నిజమైన భక్తితో సేవ చేస్తున్నాడు అండ్ ఆయన ఇలా అనుకొని సంతోషిస్తే కృష్ణ కూడా ఆటోమేటిక్ గా సంతోషిస్తారు. మనము భక్తిలో ప్రోగ్రెస్ కావాలి అంటే కృష్ణ కృష్ణ యొక్క లైక్ పరంపరలో నుండి వచ్చిన ఒక గురు అంటే ఒక పరంపరలో నుండి వచ్చిన ఒక గురువుకి సేవ అనేది చాలా ఇంపార్టెన్స్ అన్నమాట. మనం ఇంపార్టెన్స్ చాలా ఇవ్వాలి కృష్ణని లైక్ సంతోషపరచాలంటే. సో గురువుని డైలీ లైక్ స్మరించడం, ఆయన చెప్పిన ఉపదేశాలు ఫాలో అవ్వడము అండ్ యూనో ఇది భగవత్ ప్రాప్తికి ఒక షార్ట్ కట్ అన్నమాట. మనం డైరెక్ట్ చెప్పాను కదా, డైరెక్ట్ గా వెళ్ళలేము. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కలవాలంటే డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోతామా, లేకపోతే వాళ్ళ అసిస్టెంట్స్ ని వాళ్ళ నుండి పర్మిషన్ తీసుకొని వెళ్తామా? మనల్ని అసలు రాణిస్తారా డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ ని కలవాలనుకున్నా? దొబ్బేస్తారు లేదు మనల్ని. మాతాజీ, రానివ్వరు. సో సేమ్ అట్లనే అసిస్టెంట్ అనమాట. కృష్ణ దగ్గరికి వెళ్ళాలంటే కృష్ణ యొక్క రిప్రజెంటేటివ్స్ గురు సేవ. ద్వారా వెళ్ళాలన్నమాట. సో అప్పుడే అన్నమాట. సో కృష్ణ భక్తి ఈజ్ ఈక్వల్ టు టోటల్ సేవ టు హ్యుమానిటీ అన్నమాట. సో ఇఫ్ కృష్ణ ఈజ్ ప్లీజ్, ఎవ్రీ వన్ ఈజ్ ప్లీజ్డ్ అనమాట. సో నిజం చెప్పాలంటే ఏంటంటే మనం చేసే ప్రతి ఒక్క పనిలో కృష్ణని యాడ్ చేయకుండా చేస్తే అది జీరో అన్నమాట. ఇది ఆచార్యులు చెప్తారు ఏంటంటే మనం ఎన్ని పనులు చేసినా అంటే ఏది చేసినా అవన్నీ జీరో కిందికే లెక్క అన్నమాట. మనము చేసే పనులకి ఎప్పుడు వాల్యూ వస్తుందంటే ఎప్పుడైతే ఆ సున్నాలకు ఆ జీరోస్ కి ముందు వన్ అనేది యాడ్ చేస్తామో, అంటే వన్ అంటే కృష్ణ అని యాడ్ చేస్తామో అప్పుడే వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ కి వెళ్ళి ఆ, మీరు చెక్ తీసుకున్నారు. దాంట్లో అమౌంట్ 00000 ఉంది అనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? లేదు మాతాజీ, యాక్సెప్ట్ చేయరు. ముందు ఒక నంబర్ అయితే ఉండాలి కదా. నంబర్ అవును. ఉన్నప్పుడే కదా దానికి వాల్యూ అనేది వచ్చేది. 00 అంటే లైక్
అసలు యాక్సెప్ట్ చేయరు, చింపి పక్కన పడేస్తారు అనమాట. సో కృష్ణ కృష్ణని ప్రతి ఒక్క దాంట్లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఈ ఇలా చేస్తే ఈ జన్మకి కాకుండా నెక్స్ట్ జన్మకి కూడా మనకి బెనిఫిట్స్ అనేది వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరే చెప్పండి, వాటర్ లో షుగర్ వేస్తే వాటర్ స్పాయిల్ అవ్వడం లేదా తగ్గిపోవడం జరుగుతుందా? లేదు మాతాజీ, ఏమవ్వదు. పెరగడం అండ్ స్వీట్ గా స్వీట్ ఉంటాయి అవ్వడం ఇంకా. జరుగుతుంది, రైట్? స్వీట్నెస్ అనేది అవును, తెలుస్తుంది మనకి. కృష్ణ పెరుగుతుంది. కృష్ణని మనం చేసే అన్ని పనుల్లో ఇంక్లూడ్ చేస్తే ఆ పని అనేది బాగా జరుగుతుంది అనమాట. అండ్ ఆ పని నుండి వచ్చే బెనిఫిట్ కూడా ఎక్కువ శాతంగా ఉంటది అనమాట. సో అదే చెప్తున్నారు అనమాట, ఈ కృష్ణ భక్తిలో నిశ్చయంతో లేకపోతే మాయలో పడిపోతాం. అంటే అవ్యవసాయినం అని అంటున్నారు. సో మీరే చెప్పండి, ఇప్పుడు ఒక ఒక విద్యార్థి మెడికల్ చదవాలనుకుంటున్నాడు. కానీ ఆ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత సాఫ్ట్‌వేర్ లో జాబ్ బెటర్ అని అంటాడు. తర్వాత మళ్ళీ యూపీఎస్‌సి ట్రై చేస్తా అంటాడు. ఇలాంటి వ్యక్తికి ఫలితం ఏమొస్తుంది? అంటే ఏమైనా వస్తదా ఫలితం? ఫస్ట్ ఏమి మెడికల్ రాదు అన్నాడు. అంటే. తర్వాత ఏమో సాఫ్ట్‌వేర్ అన్నాడు. తర్వాత యూపీఎస్‌సి అంటున్నాడు. సో, అసలు స్థిరంగా ఉండగలడా? లేదు, ఉండలేదు. అసలు స్థిరంగా ఉండలేరు. ఫలితం ఉండదు. ఏం రాదనమాట. సో, ఎందుకంటే అతనికి ఏం జరిగింది? వ్యవసాయాత్మక బుద్ధి అనేది లేదు. ఆ బుద్ధి అనేది అవ్యవసాయం అయిపోయిందనమాట. ఎందుకంటే బహుశాఖాలున్నాయన్నమాట. ఏంటి సాఫ్ట్‌వేర్ అంటాడు, యూపీఎస్‌సి అంటాడు. మళ్ళీ ఏదేదో చెప్తున్నాడు. ఏవేవో గోల్స్ అంటున్నాడు. ఒక్క దాని పైన కాన్సంట్రేట్ చేయలేదనమాట. సో, ఇలా అవ్వకూడదంటే ఏ పని చేసినా ఒక గోల్‌తో ఉండాలన్నమాట. ఒకే పనిని లైక్ ఫుల్లీ కాన్సంట్రేట్‌తో చేయాలి. అది కృష్ణ సేవలాగా చేయాలన్నమాట. కృష్ణకి అర్పణంగా చేయాలి. సో, ఈ శ్లోకం ఎప్పుడు మన మైండ్‌లో ఉండాలి. ఎందుకంటే కృష్ణ ఈ శ్లోకం ద్వారానే మనకు సొల్యూషన్ ఇస్తున్నారు. ఇప్పుడు అర్జునకి ఎలా అయితే యుద్ధం చేయమని అన్నారు. చాలా మైండ్‌లో ఫుల్ అంటే ఫుల్ కన్‌ఫ్యూజన్ ఉంది అర్జునకి. అవన్నీ ఆ భౌతాకాలన్నీ పక్కన పెట్టేసి వ్యవసాయాత్మక బుద్ధితో ఆయన గోల్ అంటే ఆయన ధర్మం ఏంటి? క్షత్రియుడికి ప్రొటెక్ట్ చేయడం. సో, అది చే చేయడం స్టార్ట్ చేశారు. కృష్ణ యొక్క లైక్ వాక్యాలు ఇవి. సో, మనం ఈ శ్లోకాన్ని ఒక చిన్న స్టోరీతో ఎండ్ చేసేద్దాం. మీకందరికీ ఈ ఈ వ్యక్తి గురించి తెలుసా? ఇతను ఒక భక్తుడు. లార్డ్ జగన్నాథ్ భక్తుడు. దాసియా బౌరి అని. ఎవరికైనా తెలుసా మీ ఇద్దరిలో? దాసియా బౌరి స్టోరీ తెలుసా మీకు? హరే కృష్ణ. లేదు మాతాజీ, తెలీదు. ఓకే. సో, యూ నో ఈ దాస్య బౌరి ఎట్లా అంటే ఒక చిన్న గ్రామంలో ఆహ్, ఈ భక్తుడు ఉండేవాడన్నమాట. ఆయన చాలా అంటే చాలా పూర్. హ్మ్. కులం ప్రకారం చూస్తేనేమో చాలా లో క్యాస్ట్ అన్నమాట. లో క్యాస్ట్‌లో జన్మించాడు ఆయన. ఎవరు? దాస్యబౌరి. కానీ కృష్ణ మీద ఎంత ప్రేమ అంటే, ఎంత భక్తి అంటే అత్యంత గొప్పదిగా ఉండేదన్నమాట దాస్యబౌరికి కృష్ణ పైన ప్రేమ. సో, పూరి క్షేత్రంలో జగన్నాథ్ స్వామిని చూడడము అండ్ జగన్నాథ్‌కి సేవ చేయడం అనేది ఆయన ఒక ఒక స్వప్నం అన్నమాట. ఒక డ్రీమ్ అన్నమాట దాస్యబౌరికి. జగన్నాథ్ క్షేత్రంకెళ్ళి సేవ చేయాలి, జగన్నాథ్ ముందు ఉండాలి, జపం చేయాలి అనేది ఇవన్నీ లైక్ చాలా ఒక డ్రీమ్ లాగా ఉండేదన్నమాట. ఎందుకంటే ఆహ్, పూరీ క్షేత్రంలో యూనో యూజువల్లీ ఆయన లైక్ పూర్ ఫ్యామిలీలో పుట్టాడు గదా! తక్కువ కులంలో పుట్టాడు. సో, ట్రావెల్ చేసేంత డబ్బు లేదు. కాస్ట్ వల్ల అప్పుడు ఆహ్, పాత కాలంలో టెంపుల్స్‌లో వేరే కాస్ట్ వాళ్ళని అలౌ చేసేవాళ్ళు కాదనమాట. సో, దట్టు పూరీ క్షేత్రంలో ఇప్పుడు గూడా చూసుకుంటే ఫారినర్స్‌ని గూడా అలౌ చేయరనమాట పూరీ క్షేత్రంలో. అబ్రాడ్‌లో లైక్ ఫారినర్స్ ఉంటారు చూడండి. వాళ్ళని గూడా అలౌ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు లైక్ దే ఆర్ నాట్ వెల్కమ్డ్ అన్నమాట. సో, ఏం చేసేవాడంటే ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఆయన ప్రతిరోజు ఒక చిన్న రొట్టి అంటే ఆటాతో రొట్టి ప్రిపేర్ చేసి, రొట్టి మీద ప్రేమని పోసి అండ్ దానితో పాటు నీళ్లు ఇవన్నీ బనానా లీఫ్‌లో పెట్టి శ్రద్ధ భక్తితో జగన్నాథ్‌కి అర్పించేవాడన్నమాట. లైక్ నైవేద్యంగా పెట్టేవాడు. ఎట్లా అంటే అంటే హోల్ హార్టెడ్‌గా లైక్ మనకెప్పుడైనా ఏదన్నా చెయ్యాలనుకుంటాము. మన దగ్గర ఏం లేకపోతే లైక్ చాలా అంటే లైక్ ఆహ్, హార్ట్ అనేది భారంగా అయ్యి లైక్ చాలా ఒక ఫుల్లీ సమర్పించడంలో ఉంటదనమాట మన మూడ్. సో, అలానే దాస్యబౌరికి అనిపిచ్చేదనమాట. జగన్నాథ ఇదే నా సైడ్ అంటే నా సైడ్ నుండి పెట్టగలను. దయచేసి స్వీకరించు అని నైవేద్యం పెట్టేవాడు. ఎలా అంటే చాలా మనస్ఫూర్తిగా అంటే కన్నీళ్లు గారుస్తూ పెట్టేవాడనమాట.
సో ఇక్కడ మీరు చూస్తే ఆయన మనసులో చాలా నిజమైన ప్రేమ అనేది కనబడుతుంది. అంటే మన దగ్గర అన్ని ఉన్నాయి. మనం బయటికి వెళ్ళంగానే పూలు కనబడతాయి చెట్లకి. ఆ తులసి ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి ప్లాంట్స్ ఉంటాయి. రైట్. ప్రతి ఒక్క గల్లీలో చూస్తే లైక్ పూలు అమ్మే వాళ్ళు ఉంటారు. పండ్లు ఉంటాయి. లైక్ వెజిటేబుల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు స్టిల్ కొంతమంది ఏం చేస్తారంటే ఇవన్నీ ఉన్నా కూడా లైక్ ఆఫర్ చేయరన్నమాట కృష్ణకి. లైక్ ఓకే. ఏదైనా స్పెషల్ రోజు చూసుకొని చేస్తాము ఇట్లా అని లైక్ చాలా ఎక్స్‌క్యూజెస్ అనేది చెప్తారు కొంతమంది. కానీ దాస్య గౌరికి అంత పూర్ అయినా కూడా కాస్ట్‌లో అంత లో కాస్ట్‌లో జన్మించినా కూడా ఒక్క రోజు కూడా ఎక్స్‌క్యూజ్ చెప్పలేదు. అంటే లైక్ దేనికి డిస్ట్రాక్టే అవ్వలేదన్నమాట. లైక్ సొసైటీ వల్ల గాని, అతని లైక్ ఫైనాన్షియల్ కండిషన్ వల్ల గాని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా లైక్ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి రోజు నైవేద్యం పెట్టేవాడు కృష్ణకి. సో మీకు తెలుసో తెలీదో ఏంటంటే జగన్నాథ్‌కి చప్పన్ భోగ్ పెట్టేవాళ్ళన్నమాట ఎవ్రీ డే. చాలా వెరైటీస్ పెట్టేవాళ్ళన్నమాట జగన్నాథ్‌కి పూరిలో. సో ఒకరోజు ఏమైందంటే చప్పన్ భోగ్ ప్రతిరోజు లాగానే చప్పన్ భోగ్ పెట్టేవాళ్ళన్నమాట పంతులు. పెట్టారు. కానీ అది జగన్నాథ్ స్వీకరించారా లేదా అనేది ఎట్లా తెలుస్తదంటే ఒక ఐ మీన్ ఒక బౌల్‌లో వాటర్ ఇస్తారన్నమాట. వాటరేసి జగన్నాథ్ వైపు చూస్తారన్నమాట. చూస్తే ఆ ప్రతిబింబంలో లైక్ సమ్ కనబడతదన్నమాట. అంటే ఆయన ప్రతిబింబం కనబడతదా కనబడాలన్నమాట. వాటర్‌లో ప్రతిబింబం అనేది కనబడాలి. కానీ ఒక రోజు ఏం జరిగిందంటే కనబడలేదన్నమాట ప్రతిబింబం. సో, అప్పుడు ఆ పంతులకి డౌటొచ్చేస్తదనమాట. ఆ పూజారి షాకయిపోతాడనమాట. ఏంటి జగన్నాథ్ ఈరోజు నైవేద్యము స్వీకరించలేదేంటి అని. సో, ఇంకా ఆ రోజు నైట్ అందరూ కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌తో వెళ్ళిపోయారనమాట. వాళ్ళ ఇంటికి వాళ్ళు పడుకున్నారనమాట. సో, పూజారి డ్రీమ్స్‌లో వస్తారనమాట. ఎవరు జగన్నాథ్. జగన్నాథుడొచ్చి చెప్తాడు ఏంటంటే, "నా భక్తుడు దాస్యబౌడి ఇంటికి వెళ్లి ఆయన పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి వచ్చాను. అందుకే నేను నువ్వు పెట్టిన చాపన్ భోగ్ తినలేకపోయాను" అని చెప్తారనమాట. ఇది రియల్‌గా జరిగిన స్టోరీ అన్నమాట పూరిలో. పూరిలో ఒక బుక్ ఉంటుంది. ఏంటంటే లైక్ అంటే భక్తుల యొక్క రియల్ లైఫ్ సంఘటనలన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. సో, దాంట్లో నుండి ఒక స్టోరీ ఇదన్నమాట 'దాస్యబౌడి' ఇది రియల్‌గా జరిగిన స్టోరీ. సో, అతను విశ్వాసంతో నా కోసం మనస్ఫూర్తిగా నైవేద్యం ప్రతిరోజు పెడుతున్నారు అని జెప్పి చెప్తాడన్నమాట. ఎవరికి? పంతులకి చెప్తారన్నమాట. 1 మినిట్. ఇది రికార్డ్ అయింది. సో, ఆయనేమంటాడంటే ఇట్లా పంతులకి చెప్పంగానే పంతుడు పంతులు కాస్త శాంతి పొందుతాడనమాట. లైక్ ఫుల్లీ డిసప్పాయింట్ అయిపోతాడు. ఎప్పుడైనా జగన్నాథ్ అక్కడ చాలా చిన్న పిల్లల్లాగా ట్రీట్ చేస్తారనమాట జగన్నాథ్‌ని పూరిలో. సో, అతను తినలేదని ఫుల్ డిసప్పాయింట్‌మెంట్ కొంచెం బాధతో ఉన్నారనమాట పంతులు అక్కడున్న వాళ్ళంతా. సో, అలాంటి విశ్వాసంతో నా కోసం మనస్ఫూర్తిగా పెట్టారని చెప్పేసి వెళ్ళాడు అని చెప్పేసరికి ఆ పంతులకి కాస్త మనశ్శాంతి దొరికిందనమాట. సో, ఇక్కడ చూడొచ్చు మనం కృష్ణకి చెప్పని భోగం పెట్టారనమాట. కానీ ఆయన ఎక్కడికెళ్లారు? దాస్యభారి వాళ్ళ ఇంటికెళ్ళాడు. అక్కడ ఏం పెట్టారు దాస్యభారి? జస్ట్ రొట్టి పెట్టారనమాట. ఆటతో ప్రిపేర్ చేసిన రొట్టి. సో, అది స్వీకరించడానికెళ్లారు. సో, ఇక్కడ చూస్తే యూజువల్లీ ఇప్పుడు ఆహ్, ఎందుకు దాస్యభారి వాళ్ళ ఇంటికే ఎళ్ళాలి కృష్ణ? ఎవరైనా చెప్పగలరా? ఎందుకు అక్కడికే ఎళ్ళాడు? చెప్పన్ భోగ్ ఉంది కదా! చెప్పన్ భోగ్ లైక్ స్వీకరించొచ్చు గదా! ఎందుకు స్వీకరించలేదు? ఆయన రో ఆయన నిజమైన ఎవ్రీ భక్తుడు. ఏకాగ్రతతో ధ్యానించాడు భగవంతుణ్ణి కాబట్టి. ఆ! మీరు మాతాజీ, జయలక్ష్మి మాతాజీ? రోజు భక్తితో ప్రసాదం పెట్టాడు కాబట్టి స్వామి స్వీకరించడానికి వెళ్ళాడు మాతాజీ. అది బోల్. సో, ఇద్దరు సరిగ్గా చెప్పారు మాతాజీ. సో, ఏంటంటే ప్రతిరోజు ఆయన భక్తితో ప్రతిరోజు పెట్టారనమాట. ఏ ఏ లైక్ ఎక్స్‌క్యూజ్ ఇయ్యలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అంత కొంతమంది తెలుసు కదా! కలియుగంలో ఎట్లుంటారో. లైక్ కొంచెం అన్‌కంఫర్టబుల్ అయినా లైక్ కంప్లీట్‌గా వదులుకునే వాళ్ళనమాట ఉంటారు చాలా మంది. సో, కానీ అవును. అట్లాంటి సిట్యుయేషన్‌లో గూడా దాసరి రొట్టె ప్రిపేర్ చేసి పెట్టారు. ఆయన ఫినాన్షియల్ కండిషన్‌లోనే, ఆయన క్యాస్ట్‌లోనే తర్వాత ఆయన దగ్గర ఏం లేదు. జస్ట్ రొట్టె ప్రిపేర్ చేసి పెట్టాడు. దట్టు దాంట్లో ఏంటి ప్రేమ అనేది ప్రేమతో పెట్టారనమాట.
సో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వెళ్ళారు. మీరు చూస్తే ఆ ఒకటి ఉంటది అనమాట, ఏంటంటే దుర్యోధనుడు అండ్ తర్వాత ఎవరు, ఆ ఏం పేరు, హరే కృష్ణ, అది దాని పేరు ఏదో ధర్మరాజు. ఉంటుంది. దుర్యోధనుడు చప్పన్ భోగ్, లైక్ చప్పన్ భోగ్ కి ఇన్వైట్ చేస్తాడు అనమాట. ఎవరు, దుర్యోధనుడు కృష్ణని. సో కృష్ణ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళకుండా వేరే అదే ఒక పేరు ఉంటుంది, మర్చిపోయాను. విదురుడు మధుమతి. విదుర విదురుడు. విదురుడు వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. విదురుడు జస్ట్ అంటే విదురుడు దగ్గర కూడా లైక్ ఫినాన్షియలీ లో అన్నమాట విదురుడు కూడా. సో ఏంటంటే అక్కడ అప్పుడు విదురుడు లేకపోయింది అనమాట. సో విదురుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు కృష్ణ. దుర్యోధనుడు పెట్టే చాపన్ భోగ్ ని వదిలేసి విదురుడు దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే ఆయన లైక్ చాలా మంచి మనసు అన్నమాట విదురుది. సో ఆయన దగ్గర ఏం లేదు కాబట్టి జస్ట్ అరటి పండు ఉండేదన్నమాట. సో విదురాని లైక్ వల్చిస్తుంది అనమాట. లైక్ కృష్ణుడి చూసిన సంతోషంలో ఆమె ఏం చేసిందంటే ఆ అరటి పండు తొక్క పడేయకుండా ఆ పండుని పడేసి తొక్కని ఇచ్చింది అనమాట, కృష్ణని స్వీకరించాలి. కృష్ణ దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారనమాట, అది తిన్నారు. సో తర్వాత విదురుడు వచ్చి నువ్వేం చేస్తున్నావు విదురాని అని అంటారు అనమాట. అంటే లైక్ నువ్వు కృష్ణకి పండు పెట్టకుండా దాన్ని తొక్కని పెడుతున్నావు అని చెప్తారనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు దాస్య భౌరి కూడా స్టోరీ చూస్తే ఇలాగనే ఉంది. దాస్య భౌరి వ్యవసాయానికి బుద్ధిని చూపించారు. నేను కృష్ణాకి సేవ చేస్తాను అని ఒక దృఢమైన నిశ్చయాన్ని లైక్ చాలా కాన్ఫిడెన్స్ తో లైక్ మనసులోనే ఉంచుకున్నారు అనమాట. లైక్ ప్రాక్టికల్ గా కూడా ఫాలో చేశారు. సో దాస్య భౌరికి మనీ లేదు, టెంపుల్ కి వెళ్ళే యాక్సెస్ కూడా లేదు, ఫేమ్ లేదు, కానీ వన్ పాయింటెడ్ ఫేత్ అనేది ఉంది. సో దీని వల్ల కృష్ణ ఆయనకి పర్సనల్ గా యాక్సెప్ట్ చేశారనమాట. సో జగన్నాథ్ స్వామికి మనం ఎంత పెట్టామని కాదు ఇక్కడ పాయింట్, ఎలా పెట్టామనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఫీలింగ్స్ తో పెట్టామా లేదా, ఆ, ఆయన కోసమే పెట్టామా లేకపోతే మన లైక్ సెన్సెస్ కోసం పెట్టామా. ఇప్పుడు మనం ప్రసాదం ఆఫర్ చేస్తాము ప్రతిరోజు. ఉం? ఓకే, నాకు ఇది పూరి తినాలని, పూరి పన్నీర్ సబ్జీ తినాలని ఉంది, సో నేను కృష్ణకు ఆఫర్ చేసిస్తాను. అది అనుకోవడం తప్పు అనమాట. ఓకే, ఈరోజు ఆ జస్ట్ ఎప్పుడో ఒక థాట్ వచ్చింది, ఓకే కృష్ణ కోసము పూరి అండ్ పన్నీర్ సబ్జీ చేసి కృష్ణకి ఆఫర్ చేస్తే కృష్ణ సంతృప్తి పడతాడు అని చెప్పి ఆఫర్ చేయాలన్నమాట. లైక్ మనం లైక్ ఆలోచన బుద్ధి కూడా, అంటే చెప్తున్నా కదా అది దాసేగౌరికి ఆయన దగ్గర ఏం లేకపోయినా ఓకే, రొట్టె రొట్టె స్వీకరించు స్వామి అని, నా దగ్గర ఏం లేదు స్వామి, బట్ స్టిల్ నేను ఆఫర్ చేయాల్సిందంటే ఈ రొట్టె మాత్రమే, నా స్తోమతకి ఇది ఒక్కటే ఆఫర్ చేయగలను అని చెప్పేసి చేశారనమాట. సో చెప్తారు ఏంటంటే కృష్ణ ఈజ్ యాక్చువల్లీ భావగ్రాహి జనార్దన అని అంటారు. అంటే భావాన్ని చూస్తారు కృష్ణ. లైక్ ఎంత పెట్టామా ఎంత చేసాము అని చూడరు అనమాట. లైక్ ఆడంబరాలు చూడరు అనమాట. ఎంత సరెండర్ అయి చేస్తున్నాం, ఎంత సరెండర్ ఏమంటారు తెలుగులో, ఎంత సరెండర్ ఏమంటారు తెలుగులో, అర్పించడం. ఎంత లైక్ ఎంత సమర్పణ, ఐ మీన్ ఎంత అర్పించామనేది ముఖ్యం అన్నమాట. ఎంత సరెండర్ అయ్యి అర్పించాము అనేది. సో చెప్తారనమాట, ఏంటంటే భగవద్గీతలోనే చెప్తారు కృష్ణ, నాకు ఏదో పెద్ద పెద్దవి గోల్డ్ లేదా పెద్ద పెద్ద డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అవసరం లేదు, మీరు ప్రేమతో అంటే పత్రం పుష్పం ఫలం తోయం, ఈ నాలుగిట్లో ఏది ఒకటి పెట్టినా కూడా నాకు సంతృప్తి పరిచినట్టే అని అంటారు. ఎక్కువ ఏం అడగలేదు కృష్ణ, ప్రేమ భక్తితో ఈ 4 పెడితే చాలు అని అంటారు అనమాట. కానీ చాలా మంది ఇది చాలా మందికి తెలుసు భగవద్గీత. ఇప్పుడు భగవద్గీత అనేది ఈ ఒక్క భగవద్గీతనే కాదు కదా, చాలా భగవద్గీతలు ఉన్నాయి లోకంలో. ఓన్లీ ఈ భగవద్గీత యాజిటీస్ అనే కాదు, వేరే భగవద్గీతలు కూడా ఉన్నాయి. బట్ స్టిల్ దే డోంట్ కీప్ అన్నమాట. ఏది పెట్టరు, ఏది పెట్టినా లైక్ ఓకే ఏదో నార్మల్ గా లైక్ యాజ్ అ ఫార్మాలిటీ పెడతారు కానీ ఓకే కృష్ణ కోసం ఈ వాటర్ ఆఫర్ చేస్తున్నా, లైక్ ఆ ప్రేమ భక్తి అనేది ఉండదు అనమాట. సో యూనో మాయ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో. సో ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాము, లైక్ ప్రతి శ్లోకాలో 3 పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలన్నమాట. లైక్ ఎవరు చెప్పినా, లైక్ నేను చెప్పినా, మధు మాతాజీ చెప్పినా, రాజేష్ ప్రభుజీ చెప్పినా, లేకపోతే వేరే ప్రభుజీస్ చెప్పినా, మనము లైక్ ఈ శ్లోకాలని ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే మూడు లెవెల్స్ ఉంటాయి అన్నమాట. 3 పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే సంబంధ.
సంబంధ ఏంటంటే లైక్ మనం మన లైఫ్ లో ఎన్ని గోల్స్ ఉండాలని డిస్కస్ చేసాం. ఒకటే కదా, వన్ గోల్. ఏంటది? స్థిరంగా ఉండే కృష్ణపై భక్తియుత సేవ అని డిస్కస్ చేసాం. సో ఇది సంబంధ అన్నమాట. అసలు శ్లోక దేని గురించి అని అంటే లైక్ ఇది సంబంధ అన్నమాట. అండ్ తర్వాత గురు సేవ చేయాలి, శ్రద్ధతో భగవద్గీతను చదవాలి. ఎందుకంటే గురు అండ్ శాస్త్ర లేకపోతే మన భక్తిలో నిలకడ ఉండలేము అనమాట. ఫ్లక్చువేట్ అవుతుంది అంటే చాలా చంచలంగా ఉంటాం అనమాట. సో ప్రతి పనిలో కృష్ణ చింతన ఉంచి అది కృష్ణార్పణంగా చేయాలి అని నేర్చుకున్నాం. సో ఈ మన జీవితంలో గోల్ కృష్ణ అంటే కృష్ణకి సాటిస్ఫై చేయడం అనేది పెట్టుకొని చేస్తే ఇది అభిదయ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఏం చెప్పారు సంబంధాలు, ఏం నేర్చుకున్నాం సంబంధాలు? లైక్ ఏం ఏం చెప్పాను సంబంధాలు? హరే కృష్ణ. మన సంబంధం మన గోల్స్ కృష్ణుడితో అయి ఉండాలి. ఉమ్. గోల్స్ గురించి చెప్పాను నేను, రైట్? సో గోల్ అనేది ఏముండాలి అనేది సంబంధ. ఈ శ్లోకం ఏం నేర్పిస్తుంది? ఆ, దేనిపైన బేస్డ్ ఉంది అని అంటే అది సంబంధం అన్నమాట. గోల్స్ అనేది ఎన్ని ఉండాలంటే ఒకటే ఉండాలి, అది భక్తియుత సేవ అన్నమాట కృష్ణపై. అది ఎలా చేయాలి అనేది అభిదయ. సో అభిదయ ఏంటి? గురు సేవ చేయాలి, శ్రద్ధతో సేవ. భగవద్గీత చదవాలి. సో ప్రతి పనిలో కృష్ణని ఇంక్లూడ్ చేసి కృష్ణార్పణంగా చేయాలి అనేది అభిదయ అన్నమాట. మరి ఇవన్నీ చేస్తే ఏంటి ప్రయోజనం ఏంటి అని అంటే కృష్ణ అదే చెప్తారు అనమాట. ఏంటంటే లైక్ అనేక కర్మలు అంటే శాఖలు చెప్పాను కదా, లైక్ బహుశాఖాయ అనంతాశ బుద్ధయో వ్యవసాయన అని. ఈ బహుశాఖాలు, డౌట్స్, ఆ ఫెయిలియర్స్ అండ్ ఇట్లాంటివన్నీ తొలగిపోయి మంచి బుద్ధి వస్తుంది అనమాట. ఇది మన ప్రయోజనం అన్నమాట, మనకు వచ్చే ప్రయోజనం. సో కృష్ణ మన యోగక్షేమాలు కూడా చూసుకుంటారు. అండ్ ఇలా ఇవన్నీ చేస్తే కృష్ణ యొక్క ప్రసాదం కూడా లభిస్తుంది అనమాట. సో ఇది ప్రయోజనం అన్నమాట. సో ఇప్పుడు మనమే ప్రశ్నించుకోవాలి ఏంటంటే మనం ఏ కేటగిరీలో పడుతున్నామని. అంటే వ్యవసాయాత్మిక బుద్ధితో ఒక మార్గంలోనే నడుస్తున్నామా, లేదా మన బుద్ధి బహుశాఖాలుగా అంటే ఫుల్లీ కన్ఫ్యూజ్డ్ గా ఉందా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. సో దీన్ని బట్టి ఒక సంకల్పం తీసుకోవాలన్నమాట మనం. ఏంటంటే ఓకే, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అంటే ఈ రోజు నుండి నేను ఒక్కదానిపైనే ఫోకస్ చేస్తాను, అది ఏదైనా ఒక్కదానిపైనే ఫోకస్ చేస్తాను అని. దెన్ అప్పుడు ఈ బహుశాఖాలు అనేది ఉండదన్నమాట, అవ్యవసాయం అవ్వదు. ఓన్లీ వ్యవసాయాత్మక బుద్ధి ఒక్కటే ఉంటదన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను ఈ శ్లోక. మీరు అంటే మీరు అనుకోవాలన్నమాట, యూ హావ్ టు ఫిక్స్ యువర్ మైండ్ అన్నమాట. బుద్ధిని ఫిక్స్ చేసుకోవాలి, కృష్ణ సేవలోనే ఉంచాలి అని. సపోజ్ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఐ మీన్ వచ్చింది అనుకోండి, మీరు అంటే లైక్ ఏమైనా డౌట్స్ కానీ అట్లాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఓకే, నేను ఇది చేస్తున్నా, సో కృష్ణకి ఇది నచ్చుతుందా నచ్చదా అని. సో అది కృష్ణకి నచ్చుతుంది అని లైక్ మీకు అనిపించింది అనుకోండి, యూ ప్రొసీడ్, యూ గో హెడ్. ఇఫ్ నాట్, డ్రాప్ ఇట్ ఆఫ్. ఇదే సింపుల్ ఫార్ములా అన్నమాట ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిందే. అర్థమైందా మీ అందరికి? హరే కృష్ణ. ఏమైనా అర్థమైంది డౌట్స్ మాత. ఉన్నాయా? అర్థమైంది మాత. అర్థమైంది మాత, అర్థమైంది. కృష్ణని సేవ చేయడం నా జీవిత లక్ష్యం అని పెట్టుకోవడం అనేది అన్నిటికన్నా చాలా మంచి నిర్ణయం అన్నమాట. ఇప్పుడు ఎందుకు చాలా మంది ఇదే చెప్తారనంటే, యూనో ఇప్పుడు కొంతమందికి భగవంతుడు అంటే ప్రేమ ఉంటది, కొంతమందికి భగవంతుడు అంటే భయం ఉంటది, కొంతమంది భగవంతుడిని ఫ్రెండ్ లాగా అనుకుంటారు, కొంతమంది ఏమో లైక్ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు భగవంతుడితో. సో ఒక్కొక్కరితో ఒక లైక్ భగవంతుడికి ఐ మీన్ ఒక్కొక్కరికి ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటుంది భగవంతుడితో. సో కొంతమంది భయపడతారు, ఓకే ఇలా చేస్తే నాకు బ్యాడ్ కర్మ వస్తుంది అని. సో అది నిజమే అన్నమాట. సో ఇది అదే కానా లైక్ ఇప్పుడు ఓకే కృష్ణకి నచ్చిన పనే చేస్తా అంటే అప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా వస్తది. ఓకే, ఇది కృష్ణకి నచ్చిన పని చేస్తున్నా కాబట్టి నేనేమి తప్పు చేయట్లేదు. సపోజ్ తప్పు చేసినా గురువు ఆశ్రయం ఉంది కాబట్టి నేను అన్ని పనుల్లో నెగ్గగలను అని ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తదన్నమాట. అందుకని కృష్ణ యొక్క ఆశ్రయం పొందాలి, కృష్ణార్పణంగా చెయ్యాలి అని చెప్తారు. ఓకేనా? హరే కృష్ణ. అర్థమైందా మనం రియల్ లైఫ్ లో ఎలా మోల్డ్ చేయాలి అని? డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ కానీ ఆ, ఏవైనా యాక్టివిటీస్ కానీ. ఉమ్, హరే కృష్ణ. అర్థమైందా? అర్థమైంది మాతాజీ. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాతాజీ ప్రభుజీ? లేదు మాతాజీ.
ఎక్కువ టైం తీసుకున్నట్టున్నా. ఎందుకంటే ఇది చాలా మంది అంటే అందరికి గోల్స్ ఉంటాయి. అది వర్కింగ్ వుమెన్ అయినా, వర్కింగ్ చేయని వుమెన్ అయినా, మెన్ అయినా ప్రతి ఒక్కరికి గోల్స్ అనేది ఉంటదన్నమాట. కానీ మనం చేసే వర్క్‌లో ఒక్కొక్కసారి తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పుల వల్ల మనకే ఎఫెక్ట్ పడతదన్నమాట. సో, అదట్లా అవ్వకూడదంటే వి హావ్ టు డూ కృష్ణార్పణం లాగా చేయాలి. అప్పుడు మనకి మేలు జరిగేదన్నమాట. సో, అందుకనే కొంచెం లాగ్ అయింది. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నా. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.